స్టూడెంట్గా ఉన్నప్పుడే రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు? కృష్ణా జిల్లా నుంచి ప్రకాశం వలస రావడానికి కారణాలేంటి? కమ్మ సామాజిక వర్గానికి నిజంగానే అన్యాయం జరుగుతుందా? కమ్మ నా కొడుకులు అని కేటీఆర్ వ్యాఖ్యలు ఎలా తీసుకోవాలి? ఒంగోలులో మండవ మురళీకృష్ణ గుర్తింపునకు కారణాలేంటి? మండవి మురళీకృష్ణను చంద్రబాబు స్ఫూర్తిగా తీసుకున్నారా? నమస్తే సార్. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాను. ప్రకాశం జిల్లాలో రెడ్డి సామాజిక వర్గం వాళ్ళ పెత్తనం ఎక్కువ అంటుంటారు, నిజమేనా? పలానా కమ్మ పెత్తనం లేదా రెడ్డి పెత్తనం. కార్యకర్తలు చాలా వరకు నిస్సహాయంగా ఉన్నారు, అంటే పట్టించుకోవట్లేదు మమ్మల్ని, మాకేం చేయట్లేదు అని చెప్పి అంటా ఉన్నారు. ఎంతవరకు వాస్తవం అంటారు సార్? లోకేష్ గారు మీరు లెగిస్తే అన్నిటికీ కార్యకర్తలు మంత్రి పదవి తీసుకోకుండా ఉంటే. కానీ కార్యకర్తలు అయితే చాలా హోప్స్ పెట్టుకున్నారు, మా గవర్నమెంట్ వస్తుంది, మాకు అన్నీ చేస్తారని చెప్పేసి పెట్టుకున్నారు. వాళ్ళకి చేస్తారంటారా? మేము ఈ చిన్నదే అడుగుతుంది మాకేమిటి సార్, ఇప్పుడు కమ్మ సామాజిక వర్గం అంటే వనభోజనాలకే పరిమితమైంది అంటున్నారు. అక్కడ మాట్లాడద్దు. ఏదైనా పదవి ఆశిస్తున్నారా, అడుగుతున్నారా? మనమే పనిచేసి మనమే వెళ్ళి నా కులం తరపునే ఉండో లేకపోతే నా ఇది తరపునే ఉండి నేను అట్టడా. అంటే సార్, ఈ కార్యక్రమాలన్నీ అడ్డు పెట్టుకొని మీ బిజినెస్ని డెవలప్ చేసుకుందామనే ఆలోచన? ఏంటంటే మీకు కమ్మ కార్పొరేషన్ చైర్మన్ అవ్వాలని కోరిక అయితే గట్టిగా ఉన్నట్టు.